నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 3వ తారీఖు జూన్ నెల 2025వ సంవత్సరం మంగళవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు రోహిణీ కార్తె. రేపు జ్యేష్ఠమాస శుక్లపక్ష అష్టమి తిథి రాత్రి 9:56 వరకు తదుపరి నవమి తిథి. పూర్వ ఫల్గుని నక్షత్రం రాత్రి 12:58 వరకు తదుపరి ఉత్తర ఫల్గుని నక్షత్రం. హర్షణ యోగం ఉదయం 8:09 వరకు తదుపరి వజ్ర యోగం. భద్ర అంటే విష్టికరణం ఉదయం 9:10 వరకు, భవకరణం రాత్రి 9:56 వరకు తదుపరి బాలవకరణం ఉంటాయి. సూర్యుడు వృషభ రాశి రోహిణి నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు సింహరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం ఉదయం 7:36 నుండి 9:21 వరకు, అమృతకాలం సాయంత్రం 6:02 నుండి 7:46 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:41 సూర్యాస్తమయం సాయంత్రం 6:48 చంద్రోదయం మధ్యాహ్నం 12:24 చంద్రాస్తమయం రాత్రి 12:58 అభిజిత్ ముహూర్తం పగలు 11:48 నుండి మధ్యాహ్నం 12:41 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:18 నుండి 9:11 వరకు, మరలా రాత్రి 11:09 నుండి 11:53 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:31 నుండి సాయంత్రం 5:10 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 12:14 నుండి 1:53 వరకు, యమగండం ఉదయం 8:58 నుండి 10:36 వరకు. రేపు మాస దుర్గాష్టమి. ప్రతి నెల శుక్లపక్ష అష్టమి రోజు దుర్గాదేవిని పూజించడం సాంప్రదాయం. భక్తులు రేపు దుర్గాదేవిని శుక్లాదేవి, బ్రాహ్మణీదేవి రూపంలో పూజిస్తారు. రేపు ధూమావతి జయంతి. శక్తి సంగమ తంత్రం ప్రకారం దక్షయజ్ఞ సమయంలో సతీదేవి అగ్ని ప్రవేశంతో వచ్చిన ధూమం అంటే పొగ నుంచి ఉద్భవించిన రూపం ధూమావతి. ధూమావతి దశమహావిద్యలలో 7వ రూపం. ప్రాణతోషిని తంత్రం ప్రకారం ఒక సందర్భంలో శివపార్వతుల మధ్య వాగ్వివాదం జరిగి విధవ రూపంగా మారమని శివుడు శపించాడుట. తంత్ర శక్తి అయిన ధూమావతి మధ్య వయసు కలిగిన విధవ స్త్రీగా, సన్నగా, పీలగా, పాలిపోయిన ముఖంతో, మాసిన పాత దుస్తులు ధరించి, చెదిరిన జుట్టుతో ఉండే రూపం. ఒక చేతిలో జ్ఞానంతో నిండిన ఒక బుట్టతో, మరొక చెయ్యి వరదా ముద్ర, చిన్మయి ముద్రతో ఉండి, గుర్రం లేని రథం మీద కాకులు తలపై ఉండే రూపంగా ఉంటుంది అని రూప వర్ణన. గుహ్యాతి గుహ్య తంత్రం ప్రకారం ఈ శక్తిని పూజించడం వలన వాక్శుద్ధి, వాక్చాతుర్యం, భాష మీద పట్టు కలుగుతుంది అని నమ్మకం. పేదరికం తొలగుతుంది అని, రోగ నివృత్తి అవుతుంది అని, ముఖ్యంగా భ్రమలతో కూడిన తీవ్ర మానసిక రోగాలు నయం అవుతాయని నమ్మకం. శుక్ర పంచ సప్త శలాక వేధ రేపు సాయంత్రం 6:24 నుండి రాత్రి 12:58 వరకు ఉంటుంది. శుక్రగ్రహం అశ్విని నక్షత్రం 1వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు పూర్వ ఫల్గుని నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తున్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయటానికి అనుకూలం కాదు. ఏకార్గళ దోషం రేపు రాత్రి 12:58 నుండి ఎల్లుండి ఉదయం 8:29 వరకు ఉంటుంది. వజ్రయోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం రోహిణీ నక్షత్రంలోనూ, చంద్రుడు ఉత్తర ఫల్గుని నక్షత్రంలోనూ సంచారం చేస్తున్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయటానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ధూమావతి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.